నమస్కారం. తారాఫలంకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వ్యాలంటైన్స్ డే, భీష్మ ఏకాదశి రోజున ఈ శుభదినాన మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు అరుణ కుమారి. నేను ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. ఇవే కాకుండా వేదిక్ ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, వాస్తుశాస్త్రాలను అధ్యయనం చేశాను. మీ పరిచితురాలైన అరుణ మీ ముందుకు వచ్చింది. మీకు ఎలాంటి సమస్యలున్నా నేను పరిష్కరిస్తాను. ఇది చెప్పే ముందు ఒక చిన్న విషయం. మన భారతదేశానికి చెందిన సంఖ్యాశాస్త్రం విదేశాల్లో బాగా వాడుకలో ఉంది. దాని గురించి నేను భారతదేశంలో దీనిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం కోసం ఫ్రీ క్యాంప్స్ ఏర్పాటు చేయటము, నెక్స్ట్ మ్యాగజైన్స్లో ఆర్టికల్స్ రాయటం చేస్తున్నాను. ఈ షోకి రావడానికి ప్రధాన కారణం కూడా అదే. మీ అందరికీ న్యూమరాలజీపై అవగాహన కల్పించి దానిని మీరు ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకుంటే మనం బాగుంటుంది మనకి అనే విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మీకు సుపరిచితురాలైన నేను మీ అందరికీ సహాయం చేస్తాను. మీ సేవలో మీకు అందుబాటులో ఉంటాను. సమస్యలు లేని మానవుడు లేడు, పరిష్కారం లేని సమస్య లేదు. కాబట్టి మీరు భయపడకండి. భయపడకుండా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే నాకు కాల్ చేయండి. నాకు మీరు కాల్ చేయవలసిన నెంబర్ 56644770. ఈ నెంబర్కి కాల్ చేసి నాకు ఏ సమస్య ఉన్నప్పటికీ నాతో సంప్రదించవచ్చు. మీకు నేను అతి సులువైన మార్గాలను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అయితే నేను ఈరోజు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటాను. అయ్యో తర్వాత ఈ షో అయిపోతుంది, మేమేం చేయాలి అని అనుకోకుండా మా జ్యోతిష్కులు 24 గంటలు 365 రోజులు మీకు అందుబాటులో ఉంటారు. మీ సమస్యలకు పరిష్కారాలని అతి సులువైన మార్గంలో, లో కాస్ట్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి సమస్యలకు భయపడకండి. మనం సమస్యను సృష్టిద్దాం. ఎలా అంటే సమస్యకు పరిష్కారం మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి సమస్య పారిపోతోంది. మనం సమస్యకు భయపడి పారిపోతే సమస్య మన వెనకాల పరిగెట్టుకొస్తోంది. అప్పుడు మళ్ళీ మనం పారిపోవటం ఇదంతా అవసరం లేదు కదా. ఇంకెందుకు ఆలస్యం? 56644770 కాల్ చేసి మీ సమస్య ఏదైనా ఉంటే నాకు చెప్పండి. నేను మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ మీకు సహాయం చేయటానికి మీ సేవలో ఈ టీవీ షో ముందుకు రావటం జరిగింది. నన్ను మీరు అందరూ మీ ఆత్మీయురాలిగా, మీ శ్రేయోభిలాషిగా అంగీకరిస్తారని, ఆశీర్వదిస్తారని మా గురువులు, భగవంతుడు అందరూ నన్ను అందంగా చూస్తారని అనుకుంటున్నాను నేను. కాబట్టి మీరు సమస్యలకు భయపడకుండా ఎటువంటి సమస్య అయినా సరే, వివాహమా, ఉద్యోగమా, వ్యాపారమా, ఆర్థిక నష్టాలా, ఎటువంటి సమస్యలైనా సరే, పిల్లల చదువులు, ఎటువంటి సమస్యలున్నా సరే నాకు కాల్ చేసి మీరు నా సలహాలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇకపోతే న్యూమరాలజీ అంటే ఓన్లీ నేమ్ చేంజింగ్ అనే కాదు. మనం పుట్టిన బర్త్ డేట్లు మనకి ఎంతవరకు సహకరిస్తున్నాయి, మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకుంటే మనం ఫలితాలను పొందుతాం అనేది తప్పనిసరిగా కావాలి. లేదంటే గనక వాటిని ఉపయోగించుకోకుండా పోతే మనం ఏమీ చేయలేము. ఏమీ చేయకుండా ఉండిపోతే కాదు కదా. మనం పుట్టింది ఎందుకు? మనం ఏదైనా ఒక పనిని సాధించటానికి. కాబట్టి మీరు పుట్టింది సమయాన్ని, మనం జీవించే సమయాన్ని, మనకున్న లైఫ్ డ్యూరేషన్ టైం చాలా తక్కువ కలికాలంలో. కాబట్టి ఏదో ఒకటి సాధించండి. మనిషే పుట్టిన తర్వాత సాధించాలి. నేను ఈ స్థితి ఇంతవరకు రావడానికి నేను ఎంత కృషి వచ్చుంటానో ఆలోచించండి. సంకల్పం ఉండాలి. సంకల్పం ఉంటే ఏదైనా వీ కెన్ డూ ఇట్, మనం చేయగలుగుతాం. కాబట్టి మీరు అధైర్యపడవద్దు. దయచేసి మీ సమస్యలకు పరిష్కారానికి నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ కాలర్ తీసుకున్న వెరీ లక్కీ. హలో, నమస్కారం. నేను అరుణ అని మాట్లాడుతున్నాను. చెప్పండి. నా పేరు ఉమామహేశ్వరి అండి. హలో, పేరు క్లారిటీ? ఉమా మహేశ్వరి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 05/8/1983. అమ్మ, సమస్య చెప్పండి. జాబ్ గురించి అండ్ మ్యారేజ్ గురించి. ఏంటంటే నేను పోయిన ఇయర్ మార్చి వరకు జాబ్ చేశాను. ఒక్కసారి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నాతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి దయచేసి మీ ప్రాబ్లమ్ ని నాకు క్లియర్ గా వినిపిస్తే నేను మీకు సొల్యూషన్ ఈజీగా ఇవ్వగలుగుతాను. ఓకే, మీకు ఇప్పుడు జాబ్ ప్రాబ్లం అని అర్థమైంది. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పలేదు.
అయినప్పటికీ మీరు పుట్టిన తేదీని బట్టి మీరు ఏ జాబ్ అయినా చేయవచ్చు. మీరు చేయవలసిందల్లా ఒకటే, మీకు మంచి జాబ్ వస్తుంది. ఫస్ట్ కాలర్ అయ్యారు, అదృష్టవంతులు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 5 నెంబర్ని, అంటే 5, 14, 23 ఈ నెంబర్లో మీరు అప్లికేషన్స్ ఫామ్ చేయటం, ఇంటర్వ్యూస్కి వెళ్ళటం, రెజ్యూమ్లు ఏమున్నాయో అవి సబ్మిట్ చేయటం చేయండి. అలాగే గ్రీన్ కలరు బట్టలు లేని వారికి కనీసం 5గురికి మీకున్న అవకాశాన్ని బట్టి దానం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ. హలో హలో హలో, నేను అరుణాని మాట్లాడుతున్నాను, చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 31/10/1980. హలో హలో, చెప్పండి. సమస్య చెప్పండి. సమస్య చెప్పండి. హలో హలో, మీరు టీవీ వాల్యూమ్ ఒకసారి తగ్గించుకుని మీ సమస్యను నాతో చెప్తే మీ తర్వాత మళ్ళీ టీవీలో నన్ను చూడొచ్చు, నా మాట వినొచ్చు. చెప్పండి. హలో హలో, చెప్పండి. మీ సమస్య చెప్పండి. మీ సమస్య చెప్పండి. హలో, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 31/10/1980 మేడం. చెప్పండి. సమస్య చెప్పండి. అంటే ఇంట్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఒక్కసారి నా మాట వినండి. మీరు నాకు చాలా డిస్టర్బెన్స్ ఉంది, దయచేసి నాకు కొంచెం క్లారిటీతో మీ సమస్యని అడగండి, నేను మీకు సమాధానం చెప్తాను. ఓకే, సమస్య చెప్పండి. పుట్టిన తేదీ 31/10/1980. సమస్య చెప్పండి అమ్మా. సమస్య అంటే ఎక్కువ మా హస్బెండ్ కి నాకు ఎక్కువ క్లాషెస్ కింద వచ్చేస్తూ ఉంటున్నాయి. ఇంట్లో కూడా ఫైనాన్స్ గా ప్రాబ్లమ్. అంటే దానికి నేను చెప్తాను. మీరు పుట్టిన తేదీ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి అవతల వ్యక్తులతో ఇబ్బంది. మీరు మంచిగానే ఉంటారు, అలాగే మీ భర్త కూడా మంచిగానే ఉంటారు. అండర్స్టాండింగ్ లోపం మాత్రమే ఇది. మీ ఇద్దరి మధ్య సరైన అవగాహన లేదు. ఇద్దరు మంచివాళ్లే, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లోపాలు లేకుండా ఉండాలి, అంతే. కాబట్టి మీరు ఆ విషయం కోసం ఏం చేస్తారంటే ముందుగా మీ మనస్తత్వాన్ని మార్చుకోండి, అడ్జస్ట్ అవడానికి ప్రయత్నించండి. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి. అలాగే అవతల వాళ్ళు చెప్పేది వినడానికి కూడా ప్రయత్నించండి. మనమే గొప్ప అని ఎప్పుడు అనుకోకూడదు. అలాగే మనలో తప్పులు ఉండొచ్చు, వాళ్ళలో తప్పులు ఉండొచ్చు. నేను ఇది పరిహారం చెప్పకుండా ఎందుకు చెప్తున్నానంటే ముందు మన మనస్సును మనం మార్చుకోవాలి. మనసును మార్చుకుంటే అంతా హ్యాపీగానే ఉంటుంది. మీరు చిన్న వయసులోనే ఉన్నారు, అర్థం చేసుకోండి. ఇద్దరి మధ్య విభేదాలు అనేవి మంచిది కాదు. మీరు చేయవలసిందల్లా నైరుతి గదిలో ఈశాన్య మూల మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న నెమలి పింఛం స్టిక్ చేసుకోండి. అక్కడ ఒక స్టిక్కర్ పెట్టి అంటిస్తే ఉంటుంది. ప్రతిరోజు లేచి ఉదయాన్నే దాన్ని చూడండి, మీకు అంతా బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. చూసాం కదా మనం, ఇలా వాళ్ళ మధ్య ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ లోపం. కాబట్టి మీరు ముందుగా అది తెలుసుకోవాలి. మనం ఎందుకు ఇలా అవుతోంది, మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, మనకి ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి బాధపడుతున్నాము అనేది ముందుగా తెలుసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది. లైఫ్ని ఎప్పుడు కూడా మనం కష్టాల్లో పెట్టుకోకూడదు. అర్థం చేసుకుని ముందుకు వెళ్ళటం నేర్చుకోవాలి. నేను ఈ స్థానంలో ఉన్నాను కాబట్టి మీకు సలహా ఇస్తున్నాను. మీరు ముందుగా తెలుసుకోండి. చిన్న వయసులో ఉన్నారు, ప్రాబ్లమ్స్ని మీ అంతటి మీరుగా సృష్టించుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. మనం మరొక కాలర్ని చూద్దాం. హలో, నేను అరుణాని మాట్లాడుతున్నాను, చెప్పండి. హలో హలో హలో, చెప్పండి. నేను విజయ్ కుమార్ మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మా పాపది 8/12/1987. సమస్య చెప్పండి. అయితే ఆమెకు కొంచెం మ్యారేజ్ గురించి టైం కావాలా? మీరు డేట్ ఒక్కసారి మరోసారి చెప్తారా? 8/12/1987. మ్యాచెస్ చూస్తారా? మ్యాచెస్ చూస్తున్నారు. ఫెయిల్ అవుతున్నాయా? దగ్గరికి వచ్చి ఫెయిల్ అవుతున్నాయా? అవును. మీకు అమ్మాయి పుట్టిన తేదీ కొంచెము డిలే మ్యారేజ్ని చూపిస్తుంది ఇక్కడ. అలాగే వచ్చిన డెస్టినీ కూడా డిలే మ్యారేజ్ని చూపిస్తుంది. మీరు దీని గురించి ఎక్కువగా మీరు చేయవలసిందల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారాలు పాలతో అభిషేకం చేయించండి. 9 వారాలు మ్యారేజ్ సెట్ అవుతుంది. మంచి భర్త వస్తాడు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం పుట్టిన తేదీలు. కొంతమందికి చాలా తొందరగా మ్యారేజ్ అవుతుంది,
కొంతమందికి తొందరగా మ్యారేజ్ కాదు. అవి మనం పుట్టిన తేదీల్లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే, వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇలా కొన్ని సమస్యలకి ఇక్కడ పరిష్కారం లభించినప్పుడు పర్సనల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. 10 minutes 30 minutes. మీరు ఎవరైనా నాతో సంప్రదించాలనుకుంటే, మీ సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటే, మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు 566447 కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం నేను ఫోన్ కాల్ ద్వారా చెప్పగలుగుతాను. ఒకటి మీరు చేయవలసిందల్లా 566447 కాల్ చేయటమే. వాళ్ళు మా జ్యోతిష్కులు మీకు అందుబాటులో 24 గంటలు 365 రోజులు మీ అందుబాటులో ఉంటారు. మళ్ళీ నన్ను కలవాలనుకుంటే రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మీ అరుణ, మీ శ్రేయోభిలాషి, మీ ఆత్మీయురాలు, మీతో పాటు మీకు తోడుగా, మీకు సహాయంగా, మీలోని ఒక మనిషిగా, మీ కుటుంబంలోని ఒక వ్యక్తిగా మీ ముందు ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్యలున్నా రేపు ఉదయం నేను మళ్ళీ మిమ్మల్ని కలిసే సమయానికి నాకు కాల్ చేసి మీ సమస్యలు నాకు చెప్పండి. ఇప్పుడు మీరు ఈ 566447 కాల్ చేస్తే మీకు నేను సమస్యలకు పరిష్కారం చెప్పగలుగుతాను. రేపు ఉదయం మళ్ళీ నేను 9 గంటల నుంచి 10 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటాను. కాబట్టి మీరు ఎటువంటి సమస్య ఉన్నా సరే నాతో షేర్ చేసుకోండి. మీ సమస్యలకు పరిష్కార మార్గాలను నేను చూపిస్తాను. మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నాకు బాధగానే ఉంది, కానీ షో టైం అయిపోతుంది. 9 to 10 మనకి ఇచ్చిన సమయం. కాబట్టి మనం రేపు ఉదయం మళ్ళీ ఆనందంగా ప్రశాంతంగా కలుసుకుందామని అనుకుంటున్నాను. మీరు అందరూ నాతో సహకరించినందుకు చాలా సంతోషం. నన్ను రిసీవ్ చేసుకున్నందుకు చాలా సంతోషము. అందరికీ